హాయ్ గాయ్స్! ఈరోజైతే కాకరకాయ, కరివేపాకుతో కర్రీ చూపించబోతున్నా. అది ఏ మాత్రం చేదు ఉండదు. ఎంత బావుంటదంటే అంత బావుంటది. చిన్న పిల్లలు గూడా తినేస్తారు. టోటల్‌గా ఏ మాత్రం వేస్ట్ చేయకుండా టోటల్‌గా తినేస్తారు. నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. చాలా టేస్టీగా వస్తది. చేదు అనేదే రాదు. కూరగాయల కన్నా కాకరకాయతో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటది. కానీ అదే చేదు అని తినరు కొంతమంది. వాటర్‌లో కొద్దిసేపు మనం ఉడికించుకుందాం. ఎందుకంటే అందులో ఒక 50% చేదు అనేది ఆ బాయిల్ వాటర్‌లో ఏసినప్పుడు రిమూవ్ అవుతుంది. అంతలోపు ఆహ్, కరివేపాకు గూడా మనం ఏంచుకుందాం. కరివేపాకుతో చేస్తా అని చెప్పాను కదా! కాకరకాయ ఇంకా కరివేపాకు ఏస్తే ఆ కాంబినేషన్ చాలా బావుంటుంది. అంతలోపు కాకరకాయ గూడా అటు వాటర్‌లో బాయిల్ అయిపోతుంది. మిక్సీ జార్‌లో కొన్ని వెల్లుల్లి, ఇంకా వేయించిన కరివేపాకు ఏసి మిక్సీ పట్టుకుందాం. నేనిప్పుడు చూపించిన విధంగా అది మిక్స్ అయితే అయ్యింది. చూడండి చూపిస్తున్నాను. ఆ విధంగా మిక్స్ అయితే అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేయడానికి తాలింపేసుకొని ఫ్రైకైతే స్టార్ట్ చేద్దాం. తాలింపేసేసాను. వేగుతున్నాయి కాకరకాయలైతే వేగుతుంది. అవి చాలా వేగాలన్నట్టు. అప్పుడే చేదు అనేది ఉండదు. దాదాపుగా 50% ఒక పొటాటో ఇంకా 2 టమాటాలైతే కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయ అయితే వేగిపోయింది గదా! అందులో ఈ పొటాటో ఇంకా 2 టమాటాలేసి మనం మిక్సీ చేసినామనుకో అప్పుడు చేదు అనేది ఏమాత్రం లేకుండా అవి 2 మిక్స్ అయిపోతాయన్నట్టు. ఇప్పుడైతే ఆ పొటాటో ఇంకా టమాటాను అందులో కలిపేసుకుందాం. ఫస్ట్ పొటాటో ఏసేసి కాసేపు ఏగిన తర్వాత నెక్స్ట్ టమాటా ఏసుకుందాం. కాకరకాయ, పొటాటోనైతే మిక్స్ చేస్తున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత టమాటా గూడా ఏసేస్తున్నాను. అది కూడా కాసేపు మిక్స్ చేసిన తర్వాత టమాటా గూడా ఏగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం అందులో ఒక స్పూను సాల్ట్ మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూను పసుపు ఏసుకుందాం. నెక్స్ట్ మనకు టేస్ట్‌కి తగ్గట్టు కారం ఏసుకుందాం. ఒక 2 స్పూను కారం ఏసుకుంటున్నా. ఇప్పుడైతే టోటల్ మనం మిక్స్ చేసుకుందాం. కాకరకాయ, అందులో పొటాటో, టమాటో అవన్నీ మంచిగా ఏగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గరం మసాలా అందులో ఏసేసాను. మీరొకటి అబ్జర్వ్ చేస్తున్నారా? నేను కాకరకాయ కర్రీ పైన మూత పెట్టట్లేను. మూత పెడితే ఏమైతుందంటే చేదు అనేది లోపలే ఉండిపోతుంది. అందుకనే చేదు లేకుండా వండాలి అనేది అదే సీక్రెట్ అన్నట్టు. మూత పెట్టొద్దు. ఎప్పుడైనా కాకరకాయ కర్రీ వండినప్పుడు మూత పెట్టొద్దు. కాకరకాయ అది టమాటా అవన్నీ ఎగిపోయింది. లాస్ట్ వచ్చేసి మనం అందులో కరివేపాకు గూడా పెట్టేసాను. మిక్స్ చేసిన తర్వాత తినడానికి రెడీ అయిపోయింది. ప్లేట్‌లో గూడా పెట్టేసాను. ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చిన్న పిల్లలు గూడా